శివమహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 26 చాప్టర్లో 21 శ్లోకాల నుంచి ఎప్పుడైతే దక్షుడు కోపంలో ఆ రుద్రుని శపించటానికి పూనుకున్నాడు. ఏమని అంటే జరిగే యజ్ఞాల్లో తనకి ఎక్కడ భాగం లేకుండా ఉండాలి, ఎందుకంటే దుష్టుడు అని చెప్పి యజ్ఞాల నుంచి పైగా అక్కడ యజ్ఞంలో ఉన్న భాగాన్ని కూడా పొందనివ్వకుండా ఉండాలి అని చెప్పాడు. అది వినేసరికి మళ్ళీ భృగువు ఇంకా కొంతమంది మహర్షులు కూడా మళ్ళీ రుద్రుడు కూడా దుష్టుడే అన్నట్టుగా దేవతలతో కొంతమందితో కలిసి మళ్ళీ ఆ రుద్రుణ్ణి వీళ్ళందరూ కూడా నిందించడం మొదలుపెట్టారు. అది చూసి అక్కడున్న నందీశ్వరుడికి కోపం వచ్చింది. దక్షుణ్ణి మళ్ళీ శపించటానికి నందీశ్వరుడు కోపంలో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. నందీశ్వర ఉవాచ రే రే షట మహామూఢ దక్ష దుష్టమతి త్వయా యజ్ఞ బ్రాహ్మో హి మే స్వామి మహేశో హి కృతః కథం. నందీశ్వరుడు మళ్ళీ దక్షుడితో ఇలా అన్నాడు, ఓ మూర్ఖుడా, నువ్వు మహామూఢుడివి, దుష్టబుద్ధి ఉన్నవాడివి. ఓ దక్ష, నువ్వు నా స్వామి అయిన మహేశ్వరుని యజ్ఞం నుంచి ఎందుకు బహిష్కృతుడిని చేస్తావంటే ఒకళ్ళని బహిష్కృతులు చేయడానికి నీకు ఒక అర్హత ఉండాలి. నువ్వు ఎవరివి అలా చెయ్యటానికి? యస్య స్మరణ మాత్రేణ భవంతి సఫలామకాః తీర్థాని చ పవిత్రాని సోయం శబ్దో హరః కథం. ఎవరి స్మరణ మాత్రం చేత అంటే ఆ నామాన్ని స్మరించినంత మాత్రం చేత యజ్ఞమే సఫలమైపోతుంది, అలాగే తీర్థాలే పవిత్రమైపోతూ ఉంటాయి. అలాంటిది ఆ మహాదేవుని నువ్వు శపిస్తావా? నువ్వు ఎలా శపిస్తావు? వృతాతే బ్రహ్మచాపల్యాచ్చప్తోయం దక్ష దుర్మతి వృతోపహాసితశ్చైవ దుష్టో రుద్రో మహాప్రభు. ఓ దుర్బుద్ధితో ఉన్న దక్ష, నా స్వామి స్మరణ లేకుండా ఏదీ జరగదు, సర్వానికి మూలం నా స్వామి. అలాంటిది ఆ మహాదేవుడికి నువ్వు శాపాన్ని ఎలా ఇస్తావు? నువ్వు దుర్బుద్ధితో ఉన్నావు. పైగా బ్రాహ్మణ జాతికి చపలతంతో ప్రేరితంగా నువ్వు ఇలా నిర్దేశించి ఆ రుద్రుడికి వ్యర్థంగా శాపాన్ని కూడా ఇచ్చావు. దాన్ని నువ్వు ఉపసంహరించుకో. అంటే ఇక్కడ చెయ్యరానిది చెయ్యటమే కాకుండా వేరే వాళ్ళని కూడా నువ్వు ప్రేరింప చేస్తున్నావు, రుద్రదేవుడికి వ్యర్థంగా శపించావు. ఆ మహాప్రభు రుద్రుడు సర్వార్థ నిర్దోషి, అంటే సర్వధా దోషం అన్నది పరమాత్మకి ఎప్పుడూ ఉండదు. ఎందుకు అంటే ఎప్పుడూ సచిత్ ఆనంద స్వరూపం, హితకరమైనవే చేస్తాడు. కాకపోతే మనకు అది నచ్చలేదు కాబట్టి మనకి దోషంగా అనిపిస్తుంది, నాకు అది అక్కర్లేదు కాబట్టి నాకు మళ్ళీ బాధ వస్తుంది. అందుకే ఇక్కడ పరమాత్మ ఎలా ఉన్నాడు? నిర్దోషుడు. ఆ మహాప్రభు ఎప్పుడూ దోషరహితంగా ఉంటాడు. యనేదం పాలయతే విశ్వం సృష్టమంతే వినాశితం శక్తోయం సా కథం రుద్రో మహేశో బ్రహ్మనాథమా. అయితే ఈ జగత్తుకు సృష్టించిన వాడు, దీన్ని పోషిస్తున్నవాడు, చివరికి దీన్నే సంహరించటం కూడా చెయ్యగలిగిన ఆ మహేశ్వరుని రుద్రుడే ఈ మూడు రూపాల్లో ఉన్నాడు. అటువంటిది ఆ మహేశ్వరుడికి నువ్వు శాపం ఎలా ఇస్తావు? ఏవం నిర్భర్సితస్తేన నిందినా హి ప్రజాపతి నందినం చ శాశాపాత దక్షో రోష సమన్విత. నంది ఇలా ఎప్పుడైతే కోపంలో మాట్లాడాడో దక్ష ప్రజాధిపతికి ఇంకా కోపం వచ్చేసింది. అయితే ఇక్కడ రుద్రుడికి శాపం ఇచ్చేశాడు. ఇప్పుడు ఎంత కోపంలో ఉన్నాడంటే, ఎందుకంటే బ్రాహ్మణ అధమాని ఈ జగత్తుని సృష్టించిన వాడిగా నువ్వు ఇచ్చేది శాపము, పైగా నువ్వెవరు ఇవ్వటానికి, నువ్వెందుకు ఇస్తావు? ఇట్లా మాట్లాడేసరికి ఎంత కోపం వచ్చిందంటే దక్షుడికి. వెంటనే దక్షుడు ఈ నందికి కూడా శాపం ఇవ్వటానికి పూనుకున్నానంటే మనకు ఒక్కసారి ఒక వికారం వచ్చిన కారణంగా, ఇప్పుడు అందుకే మనకేం చెప్తారంటే కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యము. ముందు కోరిక వస్తుంది, తర్వాత కోపం వస్తుంది. ఈ కోపం వచ్చిన తర్వాత విచక్షణ లేని కారణంగా ఇంకా ఇంకా మళ్ళీ నాకు జ్ఞానం అన్నది శూన్యమైపోయిన కారణంగా మళ్ళీ దాన్ని ఉపసంహరించుకోవటం కాకుండా దాన్ని తీవ్రంగా చేస్తూ ఉంటాను. అంటే నాకు అణిచివేయటం రావట్లేదు, ఎందుకంటే నా ఆధీనంలో లేవు. వాటి ఆధీనంలోకి నేను వెళ్ళిపోయిన కారణంగా ఒక్కటి చేసి అక్కడతో ఆగుతున్నావా అంటే లేదు, ఇంకా విజృంభణలా ఉంటుంది. అందుకని ఇప్పుడు మళ్ళీ నందికి కూడా శాపం ఇవ్వటానికి పూనుకున్నాడు దక్షుడు. దక్ష ఉవాచ యూయం సర్వే రుద్రగణా వేద బ్రాహ్మా భవంతు వై వేద మార్గ పరిత్యక్తస్తథా త్యక్త మహర్షిభిః
దక్షుడు మళ్ళీ వెంటనే ఇలా అన్నాడు. నందిని కూడా దూషించగా ప్రజాపతి రోషంతో ఉన్నాడు. అందుకే ఓ రుద్ర గణముల్లారా, మీరందరూ కూడా వేదాల నుంచి బహిష్కృతులవుతున్నారు. రుద్రుణ్ణేమో ఆ యజ్ఞాన్ని నుంచి బహిష్కరించేశాడు. ఇక్కడ వేదాల నుంచి మీరందరూ కూడా బహిష్కృతులవుతున్నారు. వైదిక మార్గం నుంచి కూడా భ్రష్టులవుతారు. మీరు మహర్షుల ద్వారా కూడా మీరు పరిత్యాజించబడతారు. పాఖండవాద నిరతాః శిష్టాచారా బహిష్కృతాః మదిరాపాన నిరత జటాభస్మాస్తి ధారిణః. ఇలా అన్నిటి నుంచి కూడా పరిత్యాజించబడతారు అని చెప్పి పాఖండవాదము కలిసి ఉన్నవాళ్ళు. పైగా మీరు శిష్టాచారులకి దూరంగా వెళ్ళిపోతారు. అలాగే నెత్తి మీద జటలు కట్టుకుని శరీరం అంతా కూడా భస్మాన్ని రాసుకుని ఉంటారు. అలాగే ఎముకలని ఆభరణాలుగా ధరించి ఉంటారు. మధుపానం మీద ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నవాళ్ళు. అందుకే మీరు వీటినన్నిటికీ కూడా దూరం అయిపోతారు అని చెప్పాడు. బ్రహ్మో ఉవాచ ఇతి శప్తస్తతా తేన దక్షేణ శివకింకరాः తచ్చుత్వా తిరుషాభిష్టో అభవన్నంది శివప్రియః. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. దక్షుడు శివగణములతో ఈ ప్రకారంగా వాళ్ళకు కూడా శాపం ఇచ్చేసిన తర్వాత, ఆ శాపాన్ని విన్న తర్వాత శివభక్తుడు కాబట్టి నంది ఇంకా రోషంలో, అంటే ముందు రుద్రుడికి శాపం ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ శివభక్తులకు కూడా ఇచ్చేశాడు. ఆయన వెనకాల తిరిగే వాళ్ళకి అందుకున్నప్పుడు మళ్ళీ రోషంలో ఉన్నాడు నందీశ్వరుడు. ప్రత్యువాచాదృతం దక్షం గర్వితం తం మహాకలం శిలాదతన్యయో నంది తేజస్వి శివవల్లభః. ఇలా శిలాద పుత్రుడైన నంది భగవంతుడైన శంకరుడికి ప్రియమైన పార్షదుడు, తేజస్వి. అతడు గర్వంతో నిండిపోయిన మహాదుష్టుడైన దక్షుణ్ణి చూస్తూ అప్పటికప్పుడు మళ్ళీ ఇట్లా సమాధానం చెప్పాడు. నందీశ్వర ఉవాచ రే దక్ష శటదుర్బుద్ధే వృత్తే వా శివకింకరాः శాప్తాస్తే బ్రహ్మచాపల్య చివతత్వమజానత. ఆ నందీశ్వరుడు మళ్ళీ ఆ దక్షుణ్ణిలాండు, ఓ రీ శటుడా, దుర్బుద్ధివి నువ్వు. దుర్బుద్ధి కారణంగానే దక్ష నీకు శివతత్వ జ్ఞానం, ఇక్కడ శివతత్వ జ్ఞానం అంటే పరమాత్మ ఒక్క తత్వజ్ఞానము ఇంత కూడా నీలో లేదు. అందుకనే నువ్వు శివ పార్షదుల్ని వ్యర్థంగా శపించావు. అంటే ఆ శివతత్వ జ్ఞానం తెలిస్తే ఉన్నది ఎవరు, అంతా పరమాత్మమయమే. అందుకే ఆ తత్వం నీకు తెలియని కారణంగా ఇట్లా మళ్ళీ వ్యర్థంగా నువ్వు ఆయన పార్షదుల్ని కూడా శపిస్తున్నావు అన్నాడు నందీశ్వరుడు. భృగవాద్య దృష్ట చిత్తేశ్చ మూఢేహ స ఉపహాసితః మహాప్రభుర్మహేశానో బ్రహ్మాండత్వాద హమ్మతి. ఓ అహంకారి అయిన దక్షుడా, నువ్వు భృగువు మొదలైన వారికి కూడా బ్రాహ్మణత్వం అభిమానంలో ఉన్నావు. వారి మనసుల్లో కూడా దుష్టత్వం నిండిపోయి ఉన్నది కనుకే అలాంటి వారు కూడా ఆ మహేశ్వర్ని అలాగా అపహసిస్తున్నారు. ఆ తత్వజ్ఞానం అర్థం కానప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇలానే ఏది మాట్లాడినా సరే రుచిగానే అనిపిస్తుంది. అది ధర్మమా అధర్మమా, ఇది వ్యర్థమా, ఇది మాట్లాడచ్చా, ఇది వినచ్చా, దీనికి నేను సహకరించచ్చా అన్నది మనకి భేదం తెలియని స్థితిలో ఉంటాము అజ్ఞాన వశమున. ఏ రుద్ర విముఖాశ్చాత్ర బ్రాహ్మణాస్త్వాదృశా కలాః రుద్రతేజ ప్రభావత్వాతేషాం శాపం దధామ్యహం. ఈ రుద్రుడు భగవానుకి విముఖత కలిగే వాళ్ళు కూడా ఎప్పుడైతే ఇక్కడ అనకూడని మాటలు ఆ పరమాత్మని అన్నారంటే అక్కడ దుష్ట బ్రాహ్మణులు. అందుకే ఆ విముఖత చూపించారు. అందుకే విముఖత చూపించి ఇక్కడ ఉన్న నీ వంటి దుష్ట బ్రాహ్మణులందరికీ కూడా నేను రుద్రత్రేజ ప్రభావం చేత నేను శాపం ఇస్తున్నాను అని చెప్పాడు నందీశ్వరుడు. వేదవాదరతాయూయం వేదతత్వ బహిర్ముఖాః భవంతు సతతం విప్రా నాణ్యదస్తితి వాదినః. అందుకే అంటే కర్మ ఫలానికి అనుకూలంగా ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, వీళ్ళు శాపం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు శివపార్షదుడు శివుడికి చాలా ప్రాణమైన వాడు, అలాంటిది నందీశ్వరుడికి ఎందుకు అంత అహంకారం వచ్చేసింది, నందీశ్వరుడు ఎందుకు మళ్ళీ అలా శాపం ఇస్తున్నాడు అంటే కర్మకు ప్రతిఫలము. ఏ కర్మ ఎలా చేస్తున్నావో ప్రతిఫలం కూడా అలాగే వస్తుంది. నేను అందుకే చెప్తారు, అదే కర్మ చేస్తున్నావు, కాకపోతే నువ్వు సాత్విక గుణంలో ఉండి చేసినప్పుడు ఒక రకంగా వస్తుంది ఫలితం, రజోగుణానికి లోబడి చేసినప్పుడు ఒక రకంగా వస్తుంది ఫలితం, అలాగే క్రతువు అదే తమో గుణానికి లోబడి చేసినప్పుడు ఒక రకంగా వస్తుంది. భావన మారిపోతే ప్రతిఫలం మారిపోతూ ఉంటుంది. అందుకే
కర్మఫల దానికి ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. అందుకే నీ వంటి బ్రాహ్మణుడు కర్మఫలములి ప్రశంసించుచు వేద వాదములందు చిక్కుకొని వేద తత్వజ్ఞాన శూన్యులవుతారు గాక. అంటే కర్మఫలాల్ని ప్రశంసిస్తూ, అంటే మనం కర్మలు చేసేదే కర్మ బంధనాల నుంచి తొలగిపోవటానికి. మళ్ళీ ఆ ఫలితాల్ని ప్రశంసించుకుంటూ వాటిని పొగుడుకుంటూ ఇది చేస్తే అది గొప్పది వచ్చింది అన్నట్టుగా మనం అక్కడే మిగిలిపోయామంటే మళ్ళీ మనం వికారాలలోనే ఉంటున్నాము. ఆ భవబంధనాన్ని నుంచి తొలగటానికి ప్రయత్నం చెయ్యట్లేదు. ధర్మపరంగా ఉన్నాం అనుకుంటున్నాం. ఎలా అయితే మనకి భగవద్గీతలో కూడా చెప్పిన సకామంగా అంటే ధర్మపరంగా కోరికతో క్రతువు చెయ్యి. క్రమేణా 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 అన్నీ పరమాత్మకే సమర్పిస్తూ నిష్కామంగా ఉండిపో. అలాగే ఆ కర్మ ఏది చేస్తున్నా సరే ప్రతిఫల రూపంలో అదొస్తుందా ఇదొస్తుందా అని ఫల ఆసక్తి కూడా వదిలేసి, అలాగే కర్మ మొదలు పెట్టేటప్పుడు చేసేటప్పుడు అది అయిపోయిన తర్వాత కూడా అదే స్థితిలో ఉండటం నేర్చుకోవాలి. కాకపోతే ఈ ఎలా అయితే బ్రాహ్మణులు కర్మ ఫలితాలు వేదాంతంలో ఏవైతే చెప్పబడి ఉన్నాయో ఆ తత్వజ్ఞానం లేని కారణంగా వాళ్ళు ఎప్పుడు భోగాలతో తన్మయత్వంతో ఉంటారు. అందుకే వాళ్ళకి స్వర్గప్రాప్తి దొరకదు. స్వర్గప్రాప్తి కావాలంటే ఎలా ఉండాలి? గుణాతీతమైన పరమాత్మను గుణాతీతంగా ఉండి నువ్వు అనన్యమైన భక్తితో త్రికరణ శుద్ధిగా అక్కడ నువ్వు చేస్తే అప్పుడు నీకు ఆ ప్రతిఫలం వస్తుంది. కామాత్మానః స్వర్గపరాः క్రోధలోభమదాన్వితాः భవంతు సతతం విప్రా భిక్షుకా నిరపత్రపాः. అలాగే ఆ బ్రాహ్మణులు సదా అంటే ఎవరైతే అంటే నువ్వు బ్రాహ్మణులుగా పుట్టినంత మాత్రాన కాదు, కాకపోతే చెప్పినట్టుగా వేద విధులు ఏవైతే కొన్ని ఆచరించమని చెప్పారో అది నువ్వు అంత చక్కగా ఆచరించగలిగితే ధర్మాన్ని విడవకుండా సత్యాన్ని కూడా పట్టుకుని అన్నీ పట్టుకుని నువ్వు అలా చెయ్యగలిగితే వాళ్ళు బ్రాహ్మణులు. అంతేగాని బ్రాహ్మణ మనుషుల్లో పుట్టిన వాళ్ళందరూ బ్రాహ్మణులు ఏమి అయిపోరు. అందుకే జన్మతః కర్మతః రెండు అంటూ ఉంటారు. ఎలా ఆచరిస్తున్నావు దాన్ని బట్టి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏ బ్రాహ్మణులు సదా భోగాలు యందు తన్మయులై ఉంటారో వాళ్ళు స్వర్గానికి అన్నిటికంటే గొప్ప పురుషార్థం అని ఎవరైతే అనుకుంటూ ఉంటారు. అంటే భోగాల మీద ఆసక్తి ఉన్నవాడు స్వర్గానికి మార్గము పురుషార్థం అని తెలుసుకోలేక అజ్ఞాన వశమున భోగాన్ని అన్నిటి మీద వైరాగ్యం పూర్ణంగా ఉండాలి. వేద మార్గాల్లో కొన్ని చేస్తే కొన్ని ప్రతిఫలాల రూపంలో మనకు వస్తాయని చెప్పారు. అయితే ఆ ఫలితానికి ఈ కర్మ, ఈ ఫలితానికి ఆ కర్మ అన్నట్టుగా కర్మల్లోనే ఉండిపోతూ ఫలితాల మీద ఆసక్తితో ఉన్నప్పుడు మళ్ళీ ఈ భవసాగరంలోనే ఉంటాము, బయటకి రాము మనము. అందుకే ఇక్కడ సదా వేద మార్గంలో ఏవైతే చెప్పబడి ఉన్నాయో పురుషార్థాలు అంటే ధర్మ అర్థ కామ మోక్ష, ఈ ధర్మాన్ని అర్థాన్ని కోరికని నేను ఎప్పుడైతే మళ్ళీ ధర్మపరంగా పెట్టుకుంటున్నానో మళ్ళీ సకామ నుంచి నిష్కామకి ఎప్పుడైతే నేను చేరుకోగలుగుతున్నానో అప్పుడు నాకు మోక్షం సునాయాసంగా వస్తుంది. అందుకే వీళ్ళు ఈ భోగాలే స్వర్గానికన్నా మించింది అన్నట్టుగా ఈ వస్తువుల పట్లే ఉండిపోతారు కొంతమంది బ్రాహ్మణులు. అందుకే వీళ్ళకి క్రోధము లోభము మద అంటే ఈ వికారాలన్నీ ఎక్కువ ఉంటాయి. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు. అందుకే వీళ్ళు సిగ్గు లేకుండా భిక్షుకులు అంటే భిక్షం ఎత్తుకునే వాళ్ళకు కూడా అవుతారు. భిక్షం ఎత్తుకునే వాళ్ళు అంటే ఇప్పుడు మనకి డబ్బులు ఇస్తే ఏదన్నా చేయటానికి సిద్ధపడే స్థితికి వెళ్ళిపోయినట్టుగా అవుతారు. వేద మార్గం పురస్కృత్య బ్రాహ్మణాః శూద్రయాజినః దరిద్రా వై భవిష్యంతి ప్రతిగ్రహరతాః సదా. అందుకే వీళ్ళు బ్రాహ్మణులు వేద మార్గంతో అన్నీ తెలిసిన వాళ్ళు. అయితే అక్కడ శూద్రులకి కూడా యజ్ఞం జరిపిస్తూ ఉంటారు. అంటే డబ్బులు ఇస్తున్నారు అంటే ఎవరన్నా ఏది చెయ్యాలన్నా సరే వాళ్ళకి అర్హత ఉందా పాత్రత ఉందా చెయ్యొచ్చా అన్నది ఏమీ చూడకుండా ఎవరితో ఉన్నా చేపిచ్చేస్తూ ఉంటారు కొంతమంది. ఇది అందరికీ వర్తించేది కాదు, కొంతమంది. ధర్మాన్ని పట్టుకున్నవాడు ధర్మాన్ని తగ్గ తెలిసినవాడు వేదాల్ని శాస్త్రాల్ని ప్రమాణంగా తీసుకుని జీవితం సాగించే వాళ్ళు ఒక రీతిగా ఉంటారు. అలా కాకుండా ఈ లోభాలకి మోహాలకి వేదతత్వ జ్ఞానం శూన్యమైపోయిన వాళ్ళు, ఆ జ్ఞానం పూర్ణంగా ఉన్న వాళ్ళ గురించి కాదు, ఆ జ్ఞానం లేని వాళ్ళ గురించి చెప్పేది. సదా భోగాల మీదే ఆసక్తితో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఈ భోగాలే స్వర్గం కన్నా గొప్ప అని అనుకుంటూ ఉంటారు. అదే పురుషార్థం అన్న భావనలో ఉంటారు. ఇదే శ్రేష్టమైనది, దీంతో సమానమైనది ఇంకోటి ఏమీ లేదు అని చెప్తారు. అందుకే వాళ్ళు క్రోధ లోభ ఇటువంటి వాటికి లోబడిపోయి ఉంటారు. అందుకే ఎంతో మంది బ్రాహ్మణులు వేద మార్గాన్ని ఎదుట ఉంచుకుని కూడా శూద్రుల ద్వారా యజ్ఞాలు చేయిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు దరిద్రులైపోతారు.
అంటే సదా దానాన్ని స్వీకరించుటందే లగ్నమైపోతూ ఉంటారు. అందుకే దానంగా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రీగా ఏదో వచ్చేసింది కానీ లట్టుకుని పుచ్చుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ కర్మలు, వాళ్ళ పాపాలు కూడా మనం పుచ్చుకుంటున్నాము. పుణ్యం మనం చేసింది ఏమీ లేదు. అందరూ అంతంతే ఉన్నారు. కాకపోతే పాపం బాగా చేసి ఉన్నాం. ఈ దానాల రూపంలో పుచ్చుకునేటప్పుడు ఆ పాపం నాకు కూడా వస్తుంది. పైగా అది అధర్మంగా సంపాదించిందయినప్పుడు ఇంకా పాపం వస్తుంది. వాడు ఎలా అయితే చేశాడో, చేసిన వాడితో పాటు అందులో నేను కూడా పాలు పంచుకోవాలన్న విచక్షణ ఉండాలి. అందుకే ఇక్కడ దాన ధర్మాలు మీద మానేసి పుచ్చుకోవటం మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు స్వీకరించటంలో. అందుకే సదా దానాన్ని స్వీకరించటం అందే లగ్నమై ఉంటారు కొంతమంది. असत्प्रतिग्राहश्चैव सर्वे निरयगामिनः భవిష్యంతి సదా దక్ష కేచిద్వై బ్రహ్మరాక్షసః. ఇలా గ్రహించటంలోనే డబ్బు మీద లోభత్వంతో ఎవరైతే సదా ఉంటున్నారో, అలా గ్రహిస్తున్నారో వాళ్ళకి నరక పాలవుతుంది. అందులో కొంతమంది బ్రాహ్మణులు బ్రహ్మరాక్షసులు కూడా అవుతారు అని చెప్పాడు. యః శివం సురసామాన్యముద్దిశ్య పరమేశ్వరం దృహ్యత్యజో దుష్టమతి తత్వత విముఖో భవేత్. ఇక్కడ వాళ్ళు మళ్ళీ బ్రహ్మరాక్షసులు అవ్వటమే కాకుండా పరమేశ్వరుడైన శివుడికి సామాన్య దేవతలాగా భావించి, ఒక సామాన్యుడిలాగా భావించి, ఎందుకంటే తన కూతురికి భర్తలానే భావిస్తున్నాడు కానీ సకలానికి మూలమైన వాడు అవతారాన్ని ధరించి ఉన్నవాళ్ళన్నది గ్రహించలేకపోయాడు. అందుకే ఆ స్వామికి ద్రోహం చేస్తూ దుష్ట బుద్ధి కలిగిన ప్రజాపతి దక్షుడు తత్వజ్ఞానం విముఖుడు అవుతాడు. అంటే జ్ఞాన శూన్యం అవటం వేరు, ఉన్న జ్ఞానం కూడా నీకు లోపిస్తుంది. ఎందుకు అంటే నువ్వు చెయ్యరాని పని చేసావు, శపించావు. ఎందుకంటే ఆ పరమేశ్వరుణ్ణి సామాన్యుడిగా భావించటమే కాకుండా దూషించావు, శపించావు. కాబట్టి నీకు తత్వజ్ఞానము విముఖత కలుగుతుంది. అంటే వాటిని తెలియదు సరికదా, వాటిని తెలుసుకోవాలన్న కోరిక కూడా కలగదు ఇప్పటి నుంచి అని. కూటధర్మేషు గేహేషు సదా గ్రామ్యాసు కిశ్చయ కర్మం తత్ర వితన్నూతాం వేదవాదం చ శాశ్వతం. విషయ సుఖాల పట్ల ఏవైతే ఇచ్చతో ఉన్నావు, అంటే ఈ లౌకికమైన విషయాల పట్ల సుఖాలు భోగిలతో కోరికతో అలా కామనా రూపమైన కపట ధర్మం గల గృహస్థ ఆశ్రమంలో ఆసక్తుడై ఉండిపోతావు. కర్మకాండలు, కర్మ ప్రతిఫలాలు లభించే వాటి మీద ప్రశంసించుకుంటూ ఉంటావంటే సనాతనమైన ధర్మం ఏం చెప్పింది, వేదాలు శాస్త్రాలు ఏం ప్రమాణంగా చెప్పాయి అంటే కొన్ని కొన్ని ఆచరిస్తూ నీ కర్మని రుణానుబంధాన్ని తెంచుకుని భవసాగరాన్ని దాటటానికి నిన్ను దీన్ని ఆధారం చేసుకోమన్నారు. అంతేగాని మళ్ళీ ఈ భోగాల పట్ల వీటి మీద ఆసక్తి పెంచుకుని అన్నీ పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఈ బంధనాల్లోనే ఉండిపోతారు. కాకపోతే కర్మల పట్ల, కర్మానికి మళ్ళీ చేసిన దానికి ప్రతిఫలం వచ్చేదాని పట్ల ఈ ప్రశంసలకి వీటిల్లో ఉంటూ సనాతనమైన వేద మార్గాన్ని, ఇది చాలా విస్తారమైనది, నిజంగా అందులో చెప్పబడి ఉన్నాయి. కొన్ని కొన్ని ఆచరించటం వల్ల కొన్ని కొన్ని ఫలితాల రూపంలో వస్తాయని, అయితే ఫలితాలు తెలుసుకుని ఫలితాల కోసమే ఆచరిస్తూ అన్నది చెయ్యకూడదు. అది గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఆసక్తి కర్మల మీద ఉండాలి. ఆ కర్మలు చేస్తూ చేస్తూ కర్మ బంధనాల నుంచి మళ్ళీ విముక్తి పొందాలి అంటే పరమాత్మ మీద ఆసక్తి ఉండాలి. ఫలితాల పట్ల కాకుండా అన్నిటి పట్ల వైరాగ్యం పూర్ణంగా ఉండాలి. బాధ్యతలు చేయాలి, వాటి నుంచి వైరాగ్యం ఉందని పారిపోమని చెప్పలేదు. వినష్టానంద కాముకో విస్మృతాత్మా గతి పశు భ్రష్టకర్మణ్యయారతో దక్షో భస్తాముఖో అచిరద్. అలాగే ఇతనికి ఆనందదాయకమైన సుఖము నశిస్తుంది. అంటే ఏదైతే నీకు సుఖాలు ఇస్తుందో ఆ సుఖాలు ఇతనికి తొలగిపోతాయి అన్నాడు. పైగా ఇతడికి ఆత్మజ్ఞానం మర్చిపోయి పశువుతో సమానము. అంటే ఏ మానవ జన్మ అయితే దుర్లభమో జ్ఞానాన్ని పెంచుకుని సాధన ద్వారా సిద్ధి పొందే స్థితికి, పైగా అహం బ్రహ్మాస్మి అంటే నీకు పరమాత్మకి భేదం లేని స్థితికి చేరుకోగలవు. కానీ ఈ అహంకార కారణంగా, వికారాల కారణంగా జ్ఞానం శూన్యమైపోయింది, అజ్ఞానం ఎక్కువైపోయింది, పరాకాష్ఠ స్థితికి వెళ్ళిపోయింది. అలాగే వికారాలు అన్నీ కూడా దుర్గుణాలు ఎక్కువైపోయిన కారణంగా ఏమవుతుంది, మనిషిలాగా ఉన్నాం కానీ పశువుతో సమానం, అంటే విచక్షణ రహితంగా ఉంటున్నాము. అందుకే ఇక్కడ ఈ రకంగా మళ్ళీ శపించాడు ఆ నందీశ్వరుడు దక్ష ప్రజాపతిని. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 26 చాప్టర్లో 39 శ్లోక సంపూర్ణం.